వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ లో తెలంగాణ లైసెన్స్డ్ సర్వేయర్స్ అసోసియేషన్ కీలక సమావేశాన్ని నిర్వహించారు. కొత్త ఆర్ఓఆర్ చట్టం 2024 ముసాయిదాలో లైసెన్స్డ్ సర్వేయర్ల ఆవశ్యకతపైన నాంపల్లి ఫ్యాబ్సీ భవన్లో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ధరణి కమిటీ మెంబర్ సునీల్, లచ్చిరెడ్డి, కోదండరెడ్డి, రిటైర్డ్ జేసీలు, ఎంఆర్వేలు, సర్వేయర్లు పాల్గొన్నారు. చాలా మాకు సుదినంగా భావిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పాలిట ఒక నూతన అధ్యాయాన్ని శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా లైసెన్స్ సర్వేయర్స్ తరఫున మేము ప్రభుత్వానికి ఏ విధంగా అవసరపడతామనే ఒక ఆవశ్యకత గురించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ లైసెన్స్ సర్వేయర్స్ అసోసియేషన్ ద్వారా ఒక చర్చా వేదికను ఏర్పాటు చేసి దానికి ఆ కమిటీలో ఉన్నటువంటి సభ్యులను కూడా ఆహ్వానం చేయడం జరిగింది. దానిలో భాగంగా ధరణి సునీల్ గారు, అదేవిధంగా డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు లచ్చిరెడ్డి గారు, అదేవిధంగా ఆర్డీడీ గారు, రిటైర్డ్ జేసీలు, ఇన్ని రోజులు మాకు ఒక చట్టబద్ధత అనేది లేదు. లైసెన్స్ సర్వేయర్స్కు నూతన ఆర్ఓఆర్ చట్టం లోపల చట్టబద్ధత కల్పిస్తూ మాకు ఒక శాశ్వతమైనటువంటి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ చర్చా వేదికను అనేది నిర్వహించడం జరిగింది. దీని లోపల ఇప్పుడున్నటువంటి కమిటీ సభ్యులు కానీ మిగతా పెద్ద మనుషులు ఎవరైతున్నారో మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. మా అవసరం ఈరోజు గుర్తించారు ప్రభుత్వం. కాబట్టి ఈ చర్చా వేదిక ద్వారా గవర్నమెంట్కి మేము చెప్పదలుచుకున్నది, సబ్ రిజిస్టార్లు ఏవైతున్నాయో సబ్ రిజిస్టార్లకు లైసెన్స్ సర్వేలను అటాచ్ చేసి మమ్మల్ని కర్ణాటక తరహా సిస్టమ్ లోపల ఏదైతే రిజిస్ట్రేషన్స్ ఉన్నాయో అదే సిస్టాన్ని తెలంగాణ లోపల ఏర్పాటు చేసి తద్వారా మాకు ఉపాధి కల్పించే విధంగా, శాశ్వత ఉపాధి కల్పించే విధంగా మేము ఈరోజు చర్చా కార్యక్రమం వల్ల ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం.